అనుకుంటున్నావా? అయ్యో, నా కొరకే కదా దేవుడు, నా కొరకే కదా ఇంతగా ఒక దేవుడై ఉండి, ఆయన మహాదేవుడై ఉండి, ఆయన మహా తేజస్సు కలిగిన వాడై ఉండి, అంటే ఆయన తేజస్సు ఎలాంటిది, ఆయన మహిమ ఎలాంటిది, ఆయన పవిత్రత ఎలాంటిది, ఆయన పరిశుద్ధత ఎలాంటిది. ఆ పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవుడు నీ అపరాధముల కొరకు, నీవు చేస్తున్న నీచ కార్యాల కొరకు, నీవు చేస్తున్న వ్యభిచారం కొరకు, నీవు చేస్తున్న సినిమాల కొరకు, నీవు పాడుతున్న సినిమా పాటల కొరకు, నీవు ఆడుతున్న బూతు మాటల కొరకు ఆయన నీ కొరకు ఇంతగా అప్పగించబడి నీ కొరకు ఇంత త్యాగాన్ని చేస్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేదే నీకు? అసలు కనీసం చలనం లేదే నీకు? నీ యొక్క హృదయం ఏమయ్యింది ఈ రోజున? భ్రష్టత్వానికి అప్పగించబడింది. ఈ రోజు దేవుని ప్రేమ నీకు తెలియట్లా, ఈ రోజు నీకు దేవుని యొక్క విలువ తెలియట్లా, దేవుని యొక్క కృప ఏంటో నీకు తెలియట్లా. అది అర్థమైతే ఈ రోజున దేవుని నిర్లక్ష్యం చెయ్యు నువ్వు.